శరణమయ్యప్పలు స్వామి శరణం. ఈరోజు మనం ఏం చేస్తామంటే మన పోయిన కన్నుని ఎలా తిరిగి రప్పించుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి ఆకు చూడండి, దీన్ని రెడ్డివారి నానుబాలు అంటారు. చూడండి ఒకసారి, ఇది ఎక్కడ పట్టినా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, స్వామి శరణమయ్యప్ప శరణం స్వాములు. ఈ ఆకు మొక్క పేరు రెడ్డివారి నానుబాలు అంటారు. దీన్ని వెనకటంట బంగారం తయారు చేసడానికి వాడేవాళ్ళంట. అది మనకు కూడా తెలియదు, యాక్చువల్గా మనం చెప్తుంటామే. చూడండి ఒకసారి, చెట్టు ఏడబట్టినా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఈ చేలల్లో ఏదైనా గట్లు కానీ ఉంటే ఖచ్చితంగా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, దీన్ని రెడ్డివారి నానుబాలు అంటారు. ఒకసారి చూడండి కరెక్ట్గా. స్వామి శరణం స్వామి, దీని ఆకుని పిండితే పాలు వస్తాయి స్వామి. అయ్యప్పలు కనిపిస్తుందా? చూడండి, పాలు వస్తున్నా చూడండి స్వాములు, ఇలా పాలు వస్తాయి చెట్టుకి. ఆ పాలు కళ్ళల్లో వేసుకోవాలి. ఓన్లీ 2-3 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది స్వాములు. స్వామి శరణమయ్యప్ప శరణం. అయితే మనం ఈరోజు ఇంటికి తీసుకెళ్దాము. ఒకసారి ప్రయత్నం చేద్దాం ఎలా వేసుకోవాలనేది. స్వామి శరణం. ఈ మొక్క తీసుకెళ్ళేటప్పుడు మనం మధ్యలోకి తెంపకూడదు, ఎందుకంటే ఉన్న పాలు ఇక్కడే కింద పడిపోతాయి. కనుక మనం ఏం చేస్తామంటే, వేరు ఉంది కదా, వేరు చూడండి, ఇలా వేరు తీసుకొని వేరు ఎక్కడ తేగకుండా మొక్క చూసుకోవాలి స్వాములు. స్వామి శరణం. చూడు, ఇలా తీసుకోవాలి, ఎందుకంటే మధ్యలో ఏమైనా కట్ అయిందనుకో పాలు అక్కడే పోతాయి, ఇంకా మనకు దొరకాయి. ఇలా తీసుకోవాలి. చూడండి స్వాములు, స్వామి శరణమయ్యప్ప శరణం. ఇక చూడండి, ఇలా ఈ టైప్లో తీసుకోవాలి మనం, ఈ టైప్లో తీసుకోవాలి స్వామి. సరే, ఇంటికి వెళ్ళినాక మనం ఒకసారి కళ్ళల్లో వేసి చూద్దాము పాలు ఎలా ఉంటాయి, ఎలా పనిచేస్తాయి అనేది. ఇది కళ్ళల్లో వేసుకుంటే ఎంత లావు అంటే, మనకు కన్ను రేచీకటి కానీ, లేదంటే దూరం చూపు కానీ, దగ్గర చూపు కానీ, కళ్ళు ఎర్రగా మంటలెక్కడం కానీ ఎలా ఉన్నా కూడా తగ్గిపోతుంది ఫ్రెండ్స్. కళ్ళు చాలా చలవ చేస్తుంది. ఒకసారి మీరు వేసుకొని చూడొచ్చు, దీనివల్ల ఏమీ ప్రాబ్లం లేదు. నేనైతే వేసుకొని చూపిస్తాను. చూడండి, అగో పాలు చూడండి ఎలా వస్తున్నాయో. ఆ పాలు ఓన్లీ 2 డ్రాప్స్ 3 డ్రాప్స్ వేసుకోవాలండి. స్వామి శరణమయ్యప్ప శరణం. వాటి వల్ల ఎలాంటి ఇబ్బంది కానీ ఏం లేదు స్వాములు, మీరేం భయపడకండి. నేనైతే దగ్గర 10 ఇయర్స్ నుండి 9 ఇయర్స్ నుండి వాడుతూ ఉన్నాను. ఈ పాలు వచ్చేసి నాకు ఎప్పుడు కన్ను గరగర కానీ, లేదంటే కొంచెం కన్ను మసకపడినట్టు కానీ ఉంటే ఖచ్చితంగా వేసుకుంటాను. దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు ఫ్రెండ్స్, మీరేం భయపడకండి. ఎక్కడ చూసినా దొరుకుతుంది. చూడండి ఒకసారి, పొలాల గట్లంట కానీ, లేదంటే కాలువల పంట కానీ, వరాలంట కానీ దొరుకుతుంది. 2 డ్రాప్స్ ఒకసారి ఒక మొక్క పిండితే ఒక మొక్క దగ్గర మనం ఇట్లా కట్ చేస్తే డ్రాప్స్ వస్తాయి. ఆ డ్రాప్స్ కంట్లో వేసుకోండి. కన్ను వేసుకొని ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ పడుకోండి. దానివల్ల ఇబ్బంది ఏముండదు. సరేనా ఫ్రెండ్స్? ఒకసారి వాడి చూడండి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అటు ఇటు తిరిగిన దానికన్నా, చాలా ఇబ్బంది పడిన దానికన్నా ఒకసారి వాడి చూడండి, మీకే అర్థమవుతుంది. నేను అంటే మామూలుగా చెప్తే నమ్ముతారన్నమారని అలా నేనే వేసుకొని చూపిస్తున్నాను మీకు, మీ క్లారిఫై కోసమని. ఒకసారి చెక్ చేయండి, చూడండి పాలు ఎలా ఉన్నాయో. పాలు చాలా చల్లగా ఉంటాయి ఫ్రెండ్స్, వాటికి వచ్చిన పాలు. మేమైతే వాడుతూనే ఉంటాం ఎప్పుడు. కన్ను ప్రాబ్లం వచ్చినా కూడా, ఏదైనా అయినా కూడా, కన్ను ఎర్రగా అయినా కూడా, కన్ను మంటలు వచ్చినా కూడా మీరేం భయపడకండి. వాళ్ళు వీళ్ళు ఏదో అన్నారు, ఇది అన్నారు, అది అన్నారు అని. వాటి వల్ల ఇబ్బంది ఏం లేదు. ఒకసారి వేసుకొని చూస్తే మీకే అర్థమవుతుంది. కళ్ళు మస్కలు బారటం కానీ, చూడండి నా కళ్ళు చూడు ఎలా ఎర్రగా ఉన్నాయో. మందు కొట్టించిన ఇప్పుడే, అందుకని మళ్ళీ కొంచెం మరీ ఇబ్బంది అవుతుందని కాసేపు వేద్దామని వేస్తున్నాను. చూడండి స్వాములు, స్వామి శరణమయ్యప్ప శరణం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్.